డైఫీ ఆధ్వర్యంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 36 గంటల దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డైసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెఎఫ్ బాబు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని 36 గంటలు ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించామన్నారు. మాట నిలబెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి, మాట నిలబెట్టుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి. న్యాయం చేయాలి 10 లక్షల బీఈడీ అభ్యర్థులకు, న్యాయం చేయాలి డిఎస్సీ అభ్యర్థులకు, న్యాయం చేయాలి డిఎస్సీ అభ్యర్థులకు, విడుదల చేయాలి డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే, భర్తీ చేయాలి ప్రభుత్వ సంస్థల టీచర్ పోస్టులను, భర్తీ చేయాలి ప్రభుత్వ సంస్థల్లో టీచర్ పోస్టులను, భర్తీ చేయాలి ప్రభుత్వ సంస్థల్లో టీచర్ పోస్టులను. యాత్రలో అనేక రూపాల్లో అనేక జిల్లాల్లో ఆందోళన చేస్తున్నాం. కానీ ప్రభుత్వం చిమ్ము కుట్టినట్టు కూడా చలించడం లేదు. ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేసిన కూడా ఈ ప్రభుత్వానికి కాసింత కనికరం కూడా ఈరోజు నిరుద్యోగుల మీద అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తుకు తెస్తూ ఈరోజు 36 గంటల దీక్షలు చేస్తామంటే ఈరోజు నిన్న సిపి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు 36 గంటలు దీక్ష చేయడానికి మీకు వీల్లేదు, చేస్తే గంట చేయండి 2 గంటలు చేయని చెప్పి ఆఖరికి ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేసిన హక్కు కూడా ఈరోజు హరిస్తూ ఉంది ప్రభుత్వం. అందుకనే మెగా డిఎస్సీ ప్రకటిస్తావా జగనన్న, లేకపోతే మిమ్మల్ని ఇంటికి పొమ్మంటావా అని చెప్పి ఖచ్చితంగా నిరుద్యోగుల నిరసనగా ఈ ప్రభుత్వానికి తగిలేలా చేస్తాం. తక్షణమే మెగా డిఎస్సీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి అడుగుతున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో కనుక ఈ ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించకపోతే ఆమరణ నిరాదీక్షలు కూడా ఈ నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులు డివైఎఫ్ఐ నాయకత్వం సిద్ధపడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించడానికి పోరాటం ఆగదని ప్రభుత్వం